ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం జాగ్రఫీలో భాగంగా భారతదేశానికి సంబంధించిన సరిహద్దుల దగ్గర నుంచి భౌగోళిక స్వరూపాల వరకు అంటే మైదానాలు గానీ, పీఠభూములు గానీ, తర్వాత హిమాలయాలు గానీ, వీటన్నిటి గురించి డీటెయిల్‌గా చదువుకున్నాం గదా! దాంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తూర్పు కనుమల గురించి, తర్వాత పీఠభూముల గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో, ఇప్పుడు వాతావరణం గురించండి. భారతదేశంలో వాతావరణం ఎలా ఉంది? ఋతుపవనాలు ఎలా ఉన్నాయి? తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఋతుపవనాలు ఎలా ఉన్నాయి? వీటి గురించి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం. పర్టిక్యులర్‌గా వీటి గురించి ఎక్కువ క్వెషన్స్ రాకపోవచ్చు. కాకపోతే మనం దేన్ని మిస్ చేసుకోకూడదు కాబట్టి ఇక్కడ కూడా మనం కంటిన్యూగా నేర్చుకుందాం. ఒక వరుసగా వెళ్తున్నాం కాబట్టి అన్నీ మిస్ చేసుకుండా చదువుకుంటూ వెళ్ళిపోదాం. మనకి జాగ్రఫీకి సంబంధించి క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మెయిన్‌గా నేను మీకు ఫస్ట్‌లో ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఇచ్చాను చూడండి. అక్కడ అలా దాన్ని బేస్ చేసుకొని అడుగుతారండి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక క్వెషన్ వచ్చింది. కుమ్మిపాటు అనే జానపద కళారూపం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని. కుమ్మిపాటు అనేది తమిళనాడుకి సంబంధించింది. ఇది ఇక్కడ కళలకి సంబంధించి వస్తది. అక్కడ జాగ్రఫీకి కూడా సంబంధించి వస్తది. ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎక్కడుంది అనేది కూడా వస్తది. కొన్నిసార్లు లాస్ట్ దాంట్లోనే అనుకుంటా ఒక క్వెషన్ అడిగాడు. కోటప్ప కొండ ఎక్కడుంది అని అడిగాడు. ఇది కూడా జాగ్రఫీకి సంబంధించిందే. ఏపీకి సంబంధించి ఇదనమాట. ఇలా చిన్న చిన్న క్వెషన్సే ఉంటాయి. మనం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలా అని లాస్ట్ టైం వాటిని అడిగాడు కాబట్టి ఈసారి కూడా అవే అడుగుతాడని లేదు. అన్నీ నేర్చుకోవాలి కాబట్టి వాతావరణం గురించి కూడా నేర్చుకుందాం. భారతదేశం యొక్క వాతావరణ లక్షణాలు. మన భారతదేశంలోన ఉష్ణమండల ఋతుపవన వాతావరణం అనేది ఉంటదనమాట. మనం ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్‌కి దగ్గర ఉన్నాం కదా! కర్కాటక రేఖ అనేది మన భారతదేశం గుండా పోతది కదా! చెప్పాను లాస్ట్ క్లాస్‌లోనే 8 రాష్ట్రాల గుండా పోతుందని. ఆ 8 రాష్ట్రాలు కూడా ఇంపార్టెంట్. ఒకసారి అవి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు కూడా చెప్పాను కదా! 8 డిగ్రీల ఉత్తర రేఖాంశం నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర అక్షాంశం వరకు అంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 30 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు భారతదేశం విస్తరించి ఉంది కదా! ఉష్ణమండల, ఉప ఉష్ణమండల వాతావరణాన్ని కలిసి ఉంటదనమాట మన దేశంలోన. మనకి హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఋతుపవనాల్ని అడ్డుకుంటాయనమాట. ఋతుపవనాలు మన దేశాన్ని దాటకుండా అడ్డుకొని ఆ పర్వతాలు అడ్డుకోవడం ద్వారా ఋతుపవనాలు వెనక్కి వీయడం ద్వారా ఇక్కడ చల్లబడి మళ్ళీ వర్షాలు వస్తాయన్నమాట. హిమాలయాలు ఉండడం వల్లే మన దేశంలోన వర్షాలు ఎక్కువగా కురుస్తాయన్నమాట. దాంతోపాటు మనకి సముద్రం కూడా ఉంది. సముద్రం అవసరం ఎందుకో తెలుసు కదా మనకి. సముద్రం నుంచి వాటర్ ఎవాపరేట్ అయ్యే కదా మనకి వర్షాలు కురిసేది. సముద్రం కూడా మనకి తీరరేఖ 7500 కిలోమీటర్ల తీరరేఖ కూడా ఉంది కాబట్టి సముద్రం కూడా దగ్గర ఉంది కాబట్టి వర్షపాతానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఋతుపవనాలు మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు, వీటి వల్లే ఎక్కువ వర్షాలు పడతాయి అనమాట. 80% వర్షాలు నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల వల్లే కురుస్తాయి అనమాట. దీంతో పాటు మనకి జెట్ స్ట్రీమ్లు కూడా వస్తాయి. జెట్ స్ట్రీమ్లు అనేవి మనకి శీతాకాలంలో ఎక్కువ వస్తాయి అనమాట. శీతాకాలంలో జెట్ స్ట్రీమ్లు ఉంటాయి. వీటి వల్ల మనకి వర్షాలు కురుస్తాయి. వాతావరణంలో ఋతువులు ఉంటాయి. ఋతువుల్ని మేజర్గా 4 టైప్స్‌గా డివైడ్ చేశారనమాట. 1 వేసవికాలం, 2 వర్షాకాలం, 2 ఋతుపవనాల కాలం, 3 శీతాకాలం అని. వేసవికాలం ప్రెజెంట్ మనకున్నది మార్చి నుంచి మే వరకు వేసవికాలం ఉంటది. ఉష్ణోగ్రతలు 30 నుంచి 40 డిగ్రీలు ఉంటాయి. రాజస్థాన్‌లో అయితే 50 డిగ్రీల వరకు ఉంటాయన్నమాట. ఇక్కడ కొన్ని గాలులను కూడా పిలిచే రకాలు ఉంటాయి. లూ గాలులు అని రాజస్థాన్‌లో పిలుస్తారు. మామిడి జల్లులు అని కేరళలో పిలుస్తారు. మామిడి జల్లులు అని వేటిని అంటారంటే సమ్మర్‌లోన పడతాయి చూడండి చిరు జల్లులు, వాటిని మామిడి జల్లులు అంటారన్నమాట. మెయిన్‌గా మేలో పడే వాటిని కేరళలో మామిడి జల్లులు అంటారు. అది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంటే. ఏపీలో కూడా అంటారు మామిడి జల్లులు అని. నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసి మనకి ఎక్కువగా నైరుతి ఋతుపవనాల వల్ల కురుస్తుంది. దాదాపుగా 118 సెంటీమీటర్ల సగటు వర్షపాతం అనేది కురుస్తుంది అనమాట జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. అడగచ్చు నైరుతి ఋతుపవనాల కాలం ఏది అని. జూన్ టు సెప్టెంబర్ గుర్తుపెట్టుకోండి. నైరుతి ఋతుపవనాల కాలంలోన ఏ పంటలు పండిస్తారు? ఖరీఫ్ పంటలే పండిస్తారు. వరదలు ఎక్కువగా గంగా మైదానంలోన ఎక్కువ వస్తాయి అనమాట ఈ నైరుతి ఋతుపవనాల వల్ల. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాలు అంటూ వెనుదిరిగే ఋతుపవనాలు కూడా అంటారు అనమాట. ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి అనమాట ఈశాన్య ఋతుపవనాల వల్ల. ఈ టైంలోన అంటే ఈశాన్య ఋతుపవనాల కాలాన్ని ఏదంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల కాలం అంటారు. ఈ టైంలో మనకి రబీ పంటలు ఎక్కువ పండిస్తారు అనమాట. తుఫాన్లు కూడా ఎక్కువ ఈ టైంలోనే వస్తాయి అనమాట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలోనే మనకి తుఫాన్లు అనేవి ఎక్కువ వస్తాయి. తర్వాత శీతాకాలం అనేది వచ్చేసి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువ
10 డిగ్రీస్ నుంచి 25 డిగ్రీస్ వరకు ఉంటాయి. సో ఇంకా నార్త్లో అయితే ఇంకా తక్కువగా కూడా ఉంటాయి అనమాట. దాంతోపాటు జెట్ స్ట్రీమ్లు అని చెప్పాం కదా, అవి కూడా ఇక్కడే వస్తాయి, ఈ టైంలోనే వస్తాయి అనమాట. సో మనకి కోపెన్ అనే ఆయన వర్గీకరించారనమాట. సో వాతావరణాన్ని, భారతదేశంలోని వాతావరణాన్ని 5 రకాలుగా వర్గీకరించారు. దాంట్లో ఉష్ణమండల సవర్ణాలని, ఉష్ణమండల ఋతుపవనం అని, తర్వాత శుష్క ఎడారని, శీతల శుష్కం అని, తర్వాత ఉప ఉష్ణమండల హ్యూమిడ్ అని, ఇలా 5 రకాలుగా డివైడ్ చేస్తారు అనమాట. సో ఉష్ణమండల సవర్ణ అని దక్షిణ భారతదేశంలో మన ఏపీ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాలని ఉష్ణమండల సవర్ణాలు అంటారు. సో ఉష్ణమండల ఋతుపవనాలని ఎక్కడ అంటారు అంటే పశ్చిమ తీరం అంటారు కదా. సో కేరళ, మహారాష్ట్ర ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ఋతుపవన కాలం అంటారు. కాలం కాదు, ఆ ప్రాంతం అంటారు. సో శుష్క ఎడారి అంటే మనకి రాజస్థాన్, గుజరాత్ అక్కడ ఉంటుంది కదా, సో అది శుష్క ఎడారి. తర్వాత శీతల శుష్కం, మనకి మంచుతో కప్పబడి ఉంటుంది కదా, ఎక్కువ చలి ఉండే ప్రాంతం లడాక్, ఈ ప్రాంతాన్ని ఇలా అంటారు అంటే తక్కువ వర్షపాతం పడుతుంది అక్కడ. ఇంకా నెక్స్ట్ ఉప ఉష్ణ మండలము హ్యూమిడ్ అంటారు. ఇది ఉత్తర మైదానాలు, హిమాలయ ప్రాంతాలు, శీతాకాలంలోన ఈ పశ్చిమ డిస్టర్బెన్స్ అని చెప్పాను, జెట్ స్ట్రీమ్స్ అని, అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఋతుపవనాలు, ఇందాక చెప్పాం కదా మనకి నైరుతి ఋతుపవనాలు అని, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు అని. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి హిందూ మహాసముద్రంలో అధిక ఒత్తిడి కారణంగా ఏర్పడతాయి అనమాట. సో ఆ హిందూ మహాసముద్రంలో అధిక ఒత్తిడి కారణంగా ఇవి భారతదేశంలోకి ఏర్పడతాయి. సో ఇవి వచ్చేది మాత్రం అరేబియా సముద్ర శాఖ నుంచి వస్తాయి అనమాట. సో పశ్చిమ తీరంలోన కేరళ, మహారాష్ట్ర ద్వారా వస్తాయి అనమాట మన దేశంలోకి ప్రవేశము. కేరళలో జూన్ 1వ తేదీ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఆ టైంకి ఎంట్రీ అవుతాయి అనమాట మన దేశంలోకి. సో ఎక్కువ వర్షపాతం నైరుతి ఋతుపవనాల వల్లే వస్తుంది. సో 200 నుంచి 400 సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఇస్తాయి ఇవి. ఇంకా బంగాళాఖాతం నుంచి కూడా ఒక శాఖ వస్తుంది, ఇది తూర్పు తీరం నుంచి వస్తుంది. ఇవి ఈశాన్య రాష్ట్రాల్లో తాకుతాయి అనమాట. సో అండమాన్ నికోబార్ దీవుల్లో మే 20 నాటికి ప్రవేశిస్తాయి అనమాట. ఇవి ఆంధ్రప్రదేశ్లో మొదటి జూన్ వారంలో వర్షాలు కురిసేలా చేస్తాయి. సో మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఒకటి అరేబియా సముద్ర శాఖ నుంచి వస్తుంది, ఇంకోటి బంగాళాఖాతం శాఖ నుంచి వస్తుంది. సో అరేబియా నుంచి వచ్చేవి మనకి కేరళలో ఎంట్రీ అయితే, ఈ బంగాళాఖాతంలో వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ అవుతాయి అనమాట. నెక్స్ట్ వర్షపాతం, అత్యధిక వర్షపాతం ఎక్కడ పడుతుంది అంటే చిరపుంజి, మాసిన్రామ్లో ఎక్కువ పడుతుంది. 1200 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది అనమాట. సో ఎక్కడ ఉంది అంటే ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. అతి తక్కువ ఎక్కడ పడుతుంది అంటే రాజస్థాన్లో పడుతుంది. 50 సెంటీమీటర్ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అంటే సంవత్సరం అంతా కలిపి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అనమాట. నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలు అనేది ఉత్తర భారతదేశంలో అధిక ఒత్తిడి కాలంగా ఏర్పడతాయన్నమాట. సో ఉత్తర భారతదేశంలో అధిక ఒత్తిడి ఉంటుంది, అంటే పీడనం అంటారు కదా. సో ఉత్తర భారతదేశంలో అధిక పీడనం ఉంటుంది, బంగాళాఖాతంలో తక్కువ అల్ప పీడనం ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏర్పడతాయి ఇవి. సో ఇది ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు ఎక్కడ కురుస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతంలో ఎక్కువ కురుస్తాయి అనమాట. సో 50 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ 50 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఇండియాలో కురుస్తుంది. నెక్స్ట్ ఇవి జెట్ స్ట్రీమ్లు అని చెప్పాం కదా, శీతాకాలంలో వస్తాయని. ఇవి మధ్యధరా సముద్రం నుంచి వస్తాయి అనమాట. ఇవి వచ్చేసి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతంలో ఎక్కువ కురుస్తాయి. సో 25 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతాన్ని కలిగజేస్తాయి. ఇవి రబీ పంటలకి ఇంపార్టెంట్ అనమాట. రబీ పంటలకి పండడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వర్షపాతం. సో సాధారణ వర్షపాతం చెప్పాం కదా 118 సెంటీమీటర్లు. ఇది ఇండియన్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ నుంచి కలెక్ట్ చేసింది. సో 118 సెంటీమీటర్లు సాధారణ వర్షపాతం భారతదేశంలోకి. అత్యధిక వర్షపాతం అయితే ఇక్కడ పశ్చిమ కనుమల్లో పడుతుంది. సో పశ్చిమ కనుమలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఈ ప్రాంతంలో ఉంటాయి కదా. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు తెలుసు కదా మనకి, మేఘాలయ, అస్సాం, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ ఈ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట. తర్వాత కొంచెం తక్కువ గంగా మైదానం తెలుసు కదా. సో గంగా మైదానం, బ్రహ్మపుత్ర నదులు ఈ మైదానాల్లోనే ఎక్కువ పడుతుంది, అంటే మధ్య రకంగా. తర్వాత తూర్పు తీరం మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి కూడా మామూలుగా పడతాయి అనమాట. ఇంకా తక్కువ వర్షపాతం అయితే రాజస్థాన్, లడాక్, గుజరాత్, అంటే ఇక్కడ ఎడారి ఉంది కదా. సో ఎడారి ప్రాంతంలో ఇంకా తక్కువ పడుతుంది. సో వర్షపాతం రకాలు కూడా ఉంటాయి. సో ఓరోగ్రాఫిక్ వర్షపాతం అని, కన్వెన్షనల్ వర్షపాతం అని, సైక్లోనిక్ వర్షపాతం అని ఉంటుంది. సో మనకి ఇక్కడ మనకి పశ్చిమ కనుమలు, హిమాలయాల కొండల్లో ఇక్కడ ఇవి కొండలు, ఈ పర్వతాలు అడ్డుకోవడం వల్ల కురిసే వర్షపాతాన్ని ఓరోగ్రాఫిక్ వర్షపాతం అంటారు. ఈ కన్వెన్షనల్ వర్షపాతాలు అంటే మనకి సమ్మర్లో వస్తాయి చూడండి. సో సమ్మర్లోన వేడి ఎక్కువైనప్పుడు జస్ట్ చిరుజల్లులాగా పడతాయి, అలాంటి వాటిని కన్వెన్షనల్ వర్షపాతం అంటారు అనమాట. సో ఇవి ఇందాక చెప్పాం కదా మామిడి జల్లులని, అలా కురుస్తాయి. నెక్స్ట్ సైక్లోనిక్ అనమాట. సైక్లోనిక్ అంటే మనకి
తుఫాన్లు అంటారు కదా, సో తుఫాన్లు ఈశాన్య ఋతుపవనాల సమయంలో వస్తాయి అనమాట. ఎక్కువ తూర్పు తీరం, అంటే మనకి వైజాగ్లో వచ్చింది ఇంతకుముందు హుదూద్ తుఫాన్ గుర్తుందా, అలాంటి తుఫాన్లు అనమాట. వీటిని సైక్లోనిక్ వర్షపాతాలు అంటారు. ఇలా 3 రకాలుగా డివైడ్ చేశారు. సో వర్షపాతం అసమానత అంటే రాజస్థాన్లో ఎక్కువ ఉంటుంది, రాజస్థాన్లో తక్కువ వర్షపాతం పడుతుంది, చిరపుంజిలో ఎక్కువ వర్షపాతం పడుతుంది. అంటే ఈ ఎడ్జ్కి ఎక్కువ వర్షపాతం పడితే ఆ ఎడ్జ్కి తక్కువ వర్షపాతం పడుతుంది అనమాట. సో ఈ వర్షపాతం వల్ల ఉపయోగాలు, వీటి ప్రభావాలు కూడా ఇచ్చాను. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇచ్చాను. సో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉష్ణమండల ఋతుపవన వాతావరణమే ఉంటుంది. సో కర్కటక రేట్కి దక్షిణంగా ఉంటాం కదా మనం. సో తీర ప్రాంతం ఉంది, దాంతోపాటు వర్షపాతం తీర ప్రాంతంలోన 800 నుంచి 1200 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. తర్వాత తూర్పు కనుమల్లోన 1000 నుంచి 1400 మిల్లీమీటర్లు, ఇక్కడ 100-140 సెంటీమీటర్లు అని కూడా అనుకోవచ్చు. సో తూర్పు కనుమల్లో అంత వర్షపాతం కురుస్తుంది. సో తూర్పు కనుమలో కురిసే వర్షపాతం ఓరోగ్రాఫిక్ వర్షపాతం. సో రాయలసీమ పీఠభూమిలో అతి తక్కువ వర్షపాతం కురుస్తుంది. సో ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, వేసవిలోనే ఎక్కువ ఎండ ఇక్కడే ఉంటుంది. సో సగటు వర్షపాతం ఎంత ఉంటుంది అంటే 800 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది ఇక్కడ నమోదవుతుంది అనమాట. నెక్స్ట్ ఋతుపవనాలు, ఈశాన్య నైరుతి ఋతుపవనాల వల్ల జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తాయి. సో ఇది కూడా అడగచ్చు క్వశ్చన్. సో ఆంధ్రప్రదేశ్లోన నైరుతి ఋతుపవనాలు ఏ నెలలో ప్రవేశిస్తాయి, ఏ వారంలో ప్రవేశిస్తాయి అని కూడా అడగచ్చు. సో వర్షపాతం 70 to 80% జూన్ సెప్టెంబర్ మాసంలో పడతాయి అనమాట. సో ఈశాన్య ఋతుపవనాలు వచ్చేసి అక్టోబర్ డిసెంబర్ ప్రాంతంలో వస్తాయి. నెక్స్ట్ వర్షపాత విభజన ఏపీలో కూడా చూసారు. సో తీర ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది, తూర్పు కనుమలో ఒకలాగా ఉంటుంది, రాయలసీమలో ఒకలాగా ఉంటుంది. సో చిన్న డిఫరెన్సే ఉంటుంది అక్కడ. నెక్స్ట్ దీనివల్ల జరిగే సవాళ్ళు, ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ జస్ట్ నోట్స్ ఇచ్చాను, ఒక బ్రీఫ్ ఐడియా కోసం చదవండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే తెలుసుకోవాలి కాబట్టి ఒక నోట్స్ లాగా ఇచ్చాను. ఇవన్నీ చదువుకోవచ్చు, ఈజీగానే అర్థమైపోతాయి, ఇందులో అంత ఇంపార్టెంట్ ఏం లేవు. సో తుఫాన్ల నిర్వహణ ఎవరు చేస్తారు మనకి అంటే ఐఎండీ చేస్తుంది. సో ఐఎండీతో పాటు మనకి ఏపీఎస్డిఎంఏ అని ఉంటుంది, ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది. సో వీళ్ళు మనకి ఏవైనా తుఫాన్లు వచ్చినా లేదంటే వరదలు వచ్చినా హెచ్చరికలు జారీ చేస్తారనమాట. సో ఆ బిట్ ఇంపార్టెంట్ చూడండి. ఇంకేమైనా ఉన్నాయి దీంట్లో? సో అంతే అండి వాతావరణానికి సంబంధించిన క్లాసు. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నేను మిస్టేక్స్ సరి చేసుకొని మళ్ళీ పీడిఎఫ్ మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.